కుంభరాశి వారికి ఫిబ్రవరి 11వ తేదీ బుధవారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం తెల్లారితే మీ ఇంట్లో ఒక వ్యక్తి వల్ల జరిగే సంఘటన మీ జీవిత దిశని మార్చేస్తుందండి. మీరు ఊహించని మాట, ఊహించని వార్త, ఊహించని పరిణామం. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే చివరిలో మీకు ఒక చిన్న పరిహారం, శుభ పరిహారం కూడా తప్పకుండా చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాము అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్ని చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మోటివేషనల్గా ఉంటుంది. కాబట్టి ప్రతి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకోబోయే ముందు, చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురూజీ సుబ్రహ్మణ్యం గారిని కాంటాక్ట్ అవ్వండి. మనకున్నటువంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 9888444975. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేస్తే ఏదో ఒకటి చాలండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే మీకు పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. గురువుగారు మనకు సమస్యకు తగినటువంటి పరిష్కారం కొన్ని పూజలు కానీ, పరిహార రూపంలో కానీ మన సమస్యకు తగినప్పుడు పరిష్కారం చెప్తారండి. నమ్మకంతో ఒక్కసారి స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల గురించి, రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి అండి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాల్లో పుట్టినటువంటి వారిని కుంభరాశి వారి కిందకి పరిగణించబడతారు. కుంభరాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే అదృష్ట సంఖ్య వచ్చేసి 4 మరియు 8 అండి. తూర్పు దిక్కున ప్రయాణం రేపటి రోజున మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉత్తర దిక్కు ప్రయాణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం, పనులు, ప్రారంభం, నిర్ణయాలకు ఉత్తమ దిక్కు అన్నమాట. అలాగే కుంభరాశి వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, చాలా లోతైన ఆలోచన శక్తి కలిగి ఉంటారండి. బాధలో ఉన్నా కానీ బయటకు చూపించరు. మనసు మంచిది కానీ మాట కాస్త కఠినంగా ఉంటుంది. నమ్మితే ప్రాణమైన ఇస్తారనమాట. మోసం అయితే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారండి. దేవుడు, భక్తి మీద లోతైన నమ్మకం వీరికి ఉంటుందన్నమాట. ఒంటరిగా ఉన్నా కూడా లోపల మాత్రం చాలా బలమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరికి రేపటి రోజున కలిసి వచ్చే అదృష్ట కలర్ అంటే లక్కీ కలర్ వచ్చేసి స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ అండి. తెల్లారితే ఒక వ్యక్తి వల్ల మీ ఇంట్లో జరిగేది ఇది అని చెప్పుకున్నాం కదా. కుంభరాశి వారు రేపు ఉదయం తెల్లారిన తర్వాత మీ ఇంట్లోకి ఒక వ్యక్తి మాటల వల్ల లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక విషయం అనేది ప్రవేశిస్తుందండి. ఆ వ్యక్తి ఏంటంటే కనుక మీ కుటుంబ సభ్యుడు అయి ఉండవచ్చు, బంధువు కావచ్చు, పాత పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదా చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి కూడా కావచ్చు అనమాట. మీకు జరిగేది ఏంటంటే కనుక ఇంట్లో చర్చ మొదలవుతుందండి. ఒక విషయం కూడా బయటపడుతుందన్నమాట. ఒక రహస్యం లేదా దాచిన విషయం వెలుగులోకి కూడా వస్తుందండి. మొదట కొద్దిగా టెన్షన్ అయి ఉండొచ్చు కానీ చివరకు అది శుభ పరిణామంగా మీకు మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే కనుక ఆర్థిక విషయంలో కానీ, ఆస్తి విషయంలో కానీ, ఉద్యోగ అవకాశంలో కానీ, పెళ్లి సంబంధం కానీ, కుటుంబ నిర్ణయం కానీ, వీటిలో ఏదో ఒక దానికి సంబంధించినటువంటి మాట తప్పకుండా వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో వాతావరణం మారుతుంది కాబట్టి మౌనం ఉంటే చోట మాటలు వస్తాయి. అలసట ఉన్న చోట ఆశ పుడుతుందండి. భయం ఉన్న చోట తప్పకుండా ధైర్యం మాత్రం ఉండాలన్నమాట. అలాగే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక చిన్న శుభ పరిహారం అని చెప్పుకున్నాం కదా. రేపటి రోజున ఉదయం లేచిన వెంటనే మీరు సూర్య నమస్కారాలు చేసుకొని సూర్య భగవాను ప్రార్థించుకొని ఒక చిన్న దీపం వెలిగించండి. అలాగే రేపటి రోజున ఓం గం గణపతి నమః అనేటువంటి ఈ నామాన్ని 11 సార్లు జపించండి. ఉత్తర దిక్కు వైపు నిలబడి మనసులో కోరుకోండి. మీ మనసులో నాకంతా మంచి జరగాలని మీరు మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తే చాలండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక మీరు మీ బాధను బయటికి చెప్పరండి. కష్టమైనా కానీ మీరు బాగున్నాను అని చెప్పేటువంటి మనస్తత్వం మీది. అంటే ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని చూసి ఎప్పుడు కూడా బాధపడకూడదు, ఎప్పుడు కూడా విస్మరించకూడదు అనేటువంటి ఇదిలో ఆలోచిస్తూ ఉంటారనమాట. ఒకరికి లొంగరనమాట. అయితే అదే సమయంలో మిమ్మల్ని తక్కువగా చూసినటువంటి వ్యక్తుల యొక్క మనసు ఎప్పటికీ కూడా మీరు మర్చిపోరు. ప్రతీకారం కోసం కాకపోయినా జీవితం ఒకసారి మీకు న్యాయం చేస్తుంది. భగవంతుడు న్యాయం చేస్తాడు అనేటువంటి నమ్మకం ఉంటుంది. ఎవరు నిజం, ఎవరు అబద్ధమని తప్పకుండా మీరు తెలుసుకుంటారు. అయితే మీరు బయటపడరు అన్నమాట. కానీ మీరు అతి లోతుగా ప్రేమిస్తారండి. మీ ప్రేమలో అసలు ఆటంకాలు ఉండవు, మోసం ఉండదు, కళ్ళకపటం లేని మనసు అన్నమాట. అధికారం కాదు, అంకిత భావం కోసం ఎప్పుడు కూడా పోరాటం చేస్తారు. అయితే మీరు ఎవరి దగ్గరైనా కానీ సహాయం కోసం అంటే సహాయం అందాలి అనేటువంటి విషయానికి వస్తే కనుక మీరు ఎవరికైనా కానీ సహాయం చేస్తారు. కానీ మీ దాకా సహాయం కావాలని చెప్పి ఎదుటి చూస్తున్నటువంటి సమయానికి మీకు సహాయం అనేది రానే రాదు. నమ్మినటువంటి వ్యక్తులు తీవ్రంగా మోసం
చేస్తూ ఉంటారు. అయినప్పటికీ మీరు మౌనంగా పోరాడేటువంటి గొప్ప యోధులని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఈ రాశి వారికి చంద్రుడు, శని ప్రభావం అనేది, శివానుగ్రహం అనేది 3 కూడా కలిసి మీ జీవితంలోకి నిశ్శబ్దంగా బలంగా పని చేయబోతున్నారన్నమాట. ఇటీవల మీ మాటల్లో ఒత్తిడి, దాచుకున్నటువంటి కోపం ఇవన్నీ మీలో ఎక్కువైపోయాయి. అయితే ఈ రోజు నుండి ఇవి ఒక్కొక్కటిగా తగ్గేటువంటి సూచనలు కూడా మీకు స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది మీకు ముఖ్యంగా మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఏ సంఘటన వల్ల మీ యొక్క మనస్తత్వం మీకు తెలుసుకుంటారు. అలాగే ఈ రోజున ఒక ఇంపార్టెంట్ కాల్ అనేది కూడా మీరు తప్పకుండా రిసీవ్ చేసుకోబోతున్నారు. ఆగిపోయినటువంటి పనులు మరలా ముందుకు కదలడం, అలాగే డబ్బులు బాకీ చెల్లింపుల విషయం తేలిక కావడం, దూరమైనటువంటి వ్యక్తి నుండి అకస్మాత్తుగా ఏదైనా సమాచారం రావడం, ఇంట్లో పెద్దల నుండి ఎవరో ఒకరు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా మీకు అనిపించవచ్చు. ఇటువంటివన్నీ కూడా ఈ రోజున మీకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ రోజున తొందరపడి ఎవరికి కూడా మాట ఇవ్వకండి, స్పందించకండి. కొంచెం మౌనంగా జాగ్రత్తగా ఉండండి. అయితే ఎప్పుడు కూడా చాలా కూల్గా కనిపించేటువంటి మీరు ఈ రోజున కొంచెం కోపాన్ని తెచ్చుకుంటారండి. కాబట్టి కోపం వచ్చినప్పుడు కొంచెం నిగ్రహించుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రోజున దెబ్బతీయాలని చెప్పే ఆ వ్యక్తులు ఎక్కువగా కాపు కాస్తూ ఉంటారు. అంటే మీ నుండి కొంత సమాచారాన్ని, మీ యొక్క బలహీనతలన్నిటిని కూడా తెలుసుకొని మిమ్మల్ని ఎలాగైనా కానీ మట్టు పెట్టాలని అనుకునేటువంటి ఉద్దేశంతో చాలా ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. అయితే మీరు కష్టాన్ని నమ్ముకున్నటువంటి కష్టజీవులు మంచి స్థాయికి మీరు రావాలని చెప్పి ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ముందు రోజుల్లో మీకు తప్పకుండా మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయండి. మీరు చేసినటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా చాలా మంచి కర్మ ఫలితాలు చేశారు. కాబట్టి మంచి జీవితాన్ని పొందాలని చెప్పి మీరు ఎదురు చూస్తున్నటువంటి జీవితం భగవంతుడు ఇవ్వాలని చెప్పి చాలా కలలు కన్నారు. ఆ కలలు కనడానికి కూడా చాలా అంటే చాలా సమయం పట్టిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎన్ని కలలు కన్నా కూడా అవి వ్యర్థమైపోయాయే కానీ మీ జీవితం అనేది ఎటువంటి మార్పు రాలేదని చెప్పి ఈ రాశివారు చాలా రోజుల నుండి ఒక డీలా పడిపోయి అంటారు కదా, డైనమాలోకి వెళ్ళిపోతారనమాట. నిరుత్సాహంలోకి వెళ్ళిపోయారు. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మీ చుట్టూ ఎన్ని సమస్యలు వలయాలు ఏర్పడినా కానీ మీరు ఏంటంటే ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటారండి. మీరు వాటిలో చిక్కుకోకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క సమస్య నుండి బయటపడుతూ ఉంటారనమాట. కేవలం భగవంతుడికి మీపై ఉన్నటువంటి ప్రేమ, అలాగే కరుణ, జాలిగుణం ఇవన్నీ దైవం మీరు ఇస్తున్నటువంటి నమ్మకం. ఇక మీకు డబ్బు సమస్యలు కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నప్పుడు కూడా డబ్బు అనేది తప్పకుండా మీ చేతికి మీ సమస్యలను బట్టి అందుతూ ఉంటుందండి. ఇక పేదవారిగా, మధ్యతరగతి వారిగా, లేదంటే బాగా ఉన్న వాళ్ళకా అని చెప్పేసి అనుకోకుండా అందరికీ కూడా రకరకాల సమస్యలకు తగిన విధంగా భగవంతుడు తప్పకుండా మీకు అవకాశం అనేది కనిపిస్తూనే ఉంటారనమాట. అయితే నాకు అవకాశం ఇవ్వవా భగవంతుడా అని చెప్పి మీరు వేడుకున్నటువంటి ప్రతిసారి కూడా భగవంతుడు ఏదో ఒక రూపంలో మీకు తారసపడుతూనే ఉన్నారనమాట. నిజం చెప్పాలంటే మీ అదృష్టమో లేదంటే మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యమో ఏదో తెలియదు కాదండి. మీరు ఇలా అనుకోవడం, భగవంతుడు ఇలా ఇవ్వడం, చాలా స్పెషల్ వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈ రాశి వారిని. మీ జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం అనేది ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. మీ చేతి నిండా కూడా ఈరోజు పని దొరుకుతుందండి. ఈరోజు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మీకు తప్పకుండా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ₹1 కంటే ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉంటుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఇవన్నీ కూడా మీకు తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంపాదన ఏ విధంగా సంపాదించాలి అనేటువంటి మెలకువలు కూడా ఈరోజు మీరు తెలుసుకోగలుగుతారు. అయితే ఇద్దరు వ్యక్తుల వారి యొక్క జీవితం అనేది మీ జీవితంలో ప్రతి ఒక్క విషయం కూడా ఈ రోజున జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చెప్పాలంటే ఎస్ మరియు ఆర్ ఈ 2 అక్షరాలతో పేర్లు ఉన్న వారితో సరికొత్త ఏదైనా వారు లేనటువంటి మార్పులు కానీ, వారి ముఖంలో మీరు తెలియనటువంటి వ్యక్తులేనండి. మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే కాబట్టి మీ దగ్గర బాగా నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులే. వారు ఏంటంటే గతంలో మీకు దూరమైనటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ప్రస్తుతం మీతో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు. వారు ఏంటంటే ఈ రోజున మీకు కొన్ని అవమానాలు, ఇబ్బందులు దెబ్బతీసేటువంటి విధంగా ప్రయత్నాలు అయితే చేస్తారు. కాబట్టి ఈరోజు తప్పకుండా మీరు హనుమాన్ చాలీస పఠించుకోవాలి. శత్రునాశనం కోసం హనుమాన్ చాలీస పఠించుకోవడమే కాకుండా హనుమంతుల వారి యొక్క ఆలయం దగ్గరలో ఉంటే తప్పకుండా ఈరోజు స్వామివారిని దర్శించుకోండి. ఇక ఈ రోజున మీ ముఖానికి సింధూరాన్ని ధరించండి. మీకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి చేసేటువంటి పనులు మీకు భవిష్యత్తుకు ఎక్కువగా నష్టాలను కలిగించే విధంగా కనిపిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే పాటించండి. ఆలోచనలు స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా మీ పేరును సమాజంలో పడగొట్టడానికి కావచ్చు, లేదంటే మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా కావచ్చు. ఇలా ఏదో ఒక విధంగా ఆ వ్యక్తులు మిమ్మల్ని ఉన్నతిని చూసి, లేదంటే మీ పేరు పలుకుబడిని చూసి, మీ సంపాదిస్తున్నటువంటి సంపాదనను చూసి, లేదంటే మీ దగ్గర కొంత మీ చుట్టూ ఉన్నటువంటి
జనాలను చూసి మీకే ఎందుకు మంచి జరుగుతుంది, పేరు వస్తుందని ఓర్వలేనటువంటి మనుషులు ఉంటారు. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి. చూశారు కదండి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి.